యాజ్ ఏ డైరెక్టర్ ధనరాజ్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారు? మంచి డైరెక్టర్ ధనరాజ్, ఎందుకంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్గా నాకు ఇది కావాలి. ఒక డైరెక్టర్గా ఏది కావాలని తెలుసు కాబట్టి ఏది వద్దునేది తెలియదు. మా గురుగారు చెప్తారు, ఇది వద్దు అలాంటి స్ట్రాంగ్గా డిసైడ్ చేస్తే మంచిదని డెవలప్ చేశారు. దానిలో మనకి క్లియర్గా ఉంటుంది. మార్కులు 100/100 ఇచ్చేది హ్యాపీగా పట్టుకోవడం ఉంటుంది. మంచి డైరెక్టర్ నాకు చూసింది క్లియర్గా, నాకు ఏ కన్ఫ్యూజన్ నా ఎప్పుడంటే షూటింగ్ ఎలా అంటే నాకు లోపల ఉన్న డైరెక్టర్ ఇంట్లోనే ఉండదు. యువర్ నాట్ డైరెక్టర్, ఓన్లీ యాక్టర్ అలాంటి తీసుకెళ్తాను. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చెప్పారో దానికి 100% వాళ్ళకి ఇవ్వాలి. అదే నాకు చేసేది. దీనిలో నాకు కొంచెం బిగినింగ్ 2 days నాకు కొంచెం వీడు ఏం చేసి నాకు ఏం తెలియదు. చాలా బాగా మాట్లాడతాడు, టెక్నికల్గా మాట్లాడతాడు, అన్నీ ఓకే. బట్ అది వేరే, స్పాట్ అనేది వేరే. 2 days నాకు వచ్చిన 3rd day 4th day నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. 100% వాళ్ళు ఏం చెప్పారో దాన్ని చేశాను. సో అంటే మూవీ పరంగా ట్రైలర్ పరంగా చూస్తుంటే ఇటు కొడుకు ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ తగ్గి తండ్రి ప్రాబ్లమ్స్ మీద పెట్టినట్టు అనిపించింది. ఎవరి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూపిస్తారు అంటే ఎఫెక్షన్ పరంగా కావచ్చు, తండ్రి నేమ్ తీసుకోవడంతో కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, ఇట్లా చాలా ఉంటాయి తండ్రి కొడుకు మంచి ఇష్యూస్. సో దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు? కథ మీద ఎక్కువ పెట్టాం. అంటే కథలో కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆ క్షణంలో కాంప్రమైజులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇందాక చెప్పాను, ఇలాంటి ఫాదర్ సన్స్ లో ఆయన లాంటి తండ్రి ప్రతి కుటుంబంలో ఉంటాడండి. నాలాంటి కొడుకు కొన్ని కోట్లలో కూడా ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసాం. మీరు రాఘవ క్యారెక్టర్ అలా చోట చూసారులే, లేకపోతే ఆ షేడ్స్ ఉన్నాయిలే అని మీకు నాకు తెలిసి అనిపించాలి అనుకుంటున్నాను. ఇందులో నిజమైన ప్రేమ ఈ సినిమా మేము అనుకున్న ఎజెండా ఏంటంటే, ఈ సినిమా శుభం కార్డు పడిపోయినాక శుభం కూడా పడుతుంది, పితృదేవ భవ అని పడుతుంది లాస్ట్ కార్డు. అది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారికి ఒక్కసారి నాకు ఫోన్ చేసి, నాన్న ఐ లవ్ యూ, నాన్న ఎక్కడున్నావు, లేదా నాన్న ఐఎమ్ సారీ, ఒకసారి ఈ సినిమాకి వెళ్దామంటే చాలా మీ సక్సెస్ అయిపోయినట్టు. దాని ఎజెండాతో తీసిన సినిమా. అయితే ఈ మూవీకి సంబంధించి ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ కదా మీడియా ముందుకు రావడం నాకు తెలిసి, ఆయనతో కలిసి రావడం అంతేలేదు చేస్తాం. అయితే జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా మీ క్లోజ్ సర్కిల్ అందరూ, కానీ ప్రమోషన్స్ లో ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు, వాళ్ళు రావట్లేదా, మీరు అడగట్లేదా, లేదా సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్? అది కాదు మేడం, ఇప్పుడు జబర్దస్త్ లో కమెడియన్స్ అంటే బాగా జనాలకు తెలిసిన వాళ్ళు, కొంచెం స్టార్స్ గా ఉండేవాళ్ళు ఎవరైనా ఒక 40-30 మంది ఉంటారు మేడం. ఈ 40-30 మందిలో ప్రతి ఒక్కళ్ళు రోజుకో సినిమా చేస్తుంటే మిగతా 39 మంది వెళ్తూనే ఉండాలి, వాళ్ళు షూటింగ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. అందుకని మనం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళంతా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రేపు వస్తున్నారు. యా, అయితే మూవీలో మీరు డైరెక్టర్ ప్లస్ హీరో మీరేనా లేకపోతే సముద్రకని గారు? హీరో ఎవరు, సముద్రకని గారా మీరా? ఈ సినిమా హీరో హీరోయిన్స్ కథ కాదండి, ఫాదర్ సన్స్ కదా. ఒక సీన్ చేస్తే కమెడియన్, 4 సీన్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టులు, 60 సీన్ మొత్తం ఉంటే హీరో అనే డిసైడ్ అయిపోయాం. 60 సీన్ చేసిన క్యారెక్టర్ అది నా ఇందులో. ఇది తండ్రి కొడుకుల కథ మాత్రంగానే మీరు చూడండి, ఇందులో హీరో హీరోయిన్ కథ కాదండి. అలా ఒకవేళ చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో ఎవరు హీరో అంటే ఎవరికైనా సరే వాళ్ళ తండ్రి హీరో. అంటే నాకు ఈ సినిమాకి సముద్రకన్న హీరో. సో అంటే మూవీ ఇండస్ట్రీలో రాబోతున్నారు కదా ఈ మూవీలో అదే వచ్చారు. సో అంటే ఆయన కొత్త డైరెక్టర్, పెద్ద స్టార్డమ్ ఎవరు లేదు సినిమాలో. ఏ హోప్స్ తో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీని? ఇప్పుడు ధనరాజ్ గారు ఆ రోజు కథ చెప్పినప్పుడు కథ బాగా నచ్చింది. సో ఫస్ట్ అలాంటి కథ మా బ్యానర్లో ఫస్ట్ సినిమా అవ్వాలని నేను అనుకున్నాను. నాకు సముద్రం గారు పెద్ద స్టార్ అండి, మైబీ మీకు స్టార్లా అనిపించకపోవచ్చేమో. సో హీజ్ మై స్టార్. ఈ మూవీ కూడా చాలా స్టార్ వాల్యూ తెచ్చారు. అలాగే ధనరాజ్ గారు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారండి. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ 3 days షూట్ చూసిన తర్వాత రష్ చూసానండి. చూసినప్పుడు అర్థమైందండి ఖచ్చితంగా ఫాదర్ని గుర్తు చేసే సినిమా అవుతుందండి. సో అదే ఎమోషన్ మీద వెళ్ళాము. మొత్తం రష్ అంతా అయ్యాక ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చూసానండి. ఐ వాజ్ క్రైమ్.
సో మాతో పాటు కొంతమంది మీడియా ఫ్రెండ్స్ వీళ్ళకి చూపించారు, ఎవ్రీ వన్ ఈస్ క్రైమ్ అండి. సో అప్పుడు ఐ ఫీల్ సమ్వన్ అన్నోన్ పర్సన్ సినిమా చూసి నీ 20 years అయిన తర్వాత నీ పిల్లలు కూడా ఈ సినిమా చూసి నువ్వు ప్రౌడ్ ఫీల్ అవుతా అని చెప్పారండి. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్. మీకంటే చిన్నోని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ ఐ నీడ్ ఏ గుడ్ ఫిలిం అండి డెఫినెట్లీ. నా పేరు నరేష్, మా ఫాదర్ నేమ్ రవి కుమార్. సో మీరు ఆల్రెడీ రఘువరం బీటెక్ కావచ్చు, అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్, ఆల్మోస్ట్ 21 ఫిల్మ్ అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో మీకు ఫాదర్ క్యారెక్టర్ బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది ఒక సన్ ఆ ఫాదర్ మధ్యలో బాగా బాండ్ అయితే ఉంటుంది కదా. సో ఇందులో మీ బాండింగ్ ఎంతవరకు ఎంతవరకు కొడతారు అనేది మనం వాడు నా కొడుకే. మనం ఇదే ఇప్పుడు ఇక్కడనే బట్టి చెప్పాను, మనం ప్రెస్ మీట్లో ఫాదర్ చేయాలి, కోసమే చేయాలి. ధనరాజ్ నా కొడుకులోనే ఏముంది మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాను కదా 21st ఫాదర్ చేసుకున్నాను. ఇంకా 1000 కాదు, 1,00,000 ఫాదర్ చేయొచ్చు. మీ ఫాదర్ క్యారెక్టర్ వేరే, మా ఫాదర్ క్యారెక్టర్ వేరే, ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్స్ యూనిక్ అని చేస్తూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ.